ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గంలోని సిఎస్పురం మండలం గుంత చెన్నంపల్లి గ్రామం ఎస్సీ మాదిగ కులంనకు చెందిన సర్వే నంబర్ 234 విస్తీర్ణం ఏ 3744 సెంట్లు భూముల్లో వెలిసి ఉన్న జామాయిల్ కర్రలను ఎలాంటి భూమికి చెందిన పత్రం లేని తోట శ్రీరాములు అను వ్యక్తి తెలంగాణకు చెందిన రాజు నాయక్ అను వ్యక్తికి ఏ 200 ఎకరములు అసైన్మెంట్ భూమి అగ్రిమెంట్ చేసినట్లు ఫేక్ పాస్బుక్స్ సృష్టించి రాజా నాయక్ వారి మనుషులకు జామాయిల్ కర్రలను లోడ్ చేస్తుండగా స్థానిక ఎస్సీ వర్గానికి చెందిన మహిళలు అడ్డుకోగా వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 44 సెంట్ల భూమిని ఈ అగ్రకులాల వర్ణానికి చెందినటువంటి బలిజ కులస్తులు ఆక్రమించి దాన్ని దోపిడీ చేసి దాంట్లో ఈ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి రాజునాయకు ఫణీంద్ర అనే వాళ్ళతో కలిసి ఈ మాకు గ్రామానికి చెందినటువంటి శ్రీరాములు, తర్వాత కోటగిరి శ్రీనివాసులు, ఆ తర్వాత రొంపెల్ల నాగేంద్ర వీళ్ళకు సపోర్ట్గా నిలిచినటువంటి మాదిగ కులస్తులైనటువంటి సిఎస్పురంకి చెందినటువంటి ఈయన జేపీ రాజు, తర్వాత వచ్చేసి ఈయన బలభద్ర రవి, ఆ తర్వాత మా గ్రామానికి చెందినటువంటి వల్లపల్లి ప్రభుదాసు, వీళ్ళందరూ కుమ్మక్కయ్యి మా కర్రను కొడుతున్నారు సార్. మేము ఇది ఎంతవరకు న్యాయమని అడిగితే మా మీద దోపిడీ చేసేదానికి వస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు కూడా వచ్చి మా వాళ్ళని అడిగినందుకు మా వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక అబ్బాయిని కొట్టారు. మా ట్రాక్టర్ కూడా సీజ్ చేశారు. ఇంతవరకు మా ట్రాక్టర్ కూడా వదలలేదు. ఇక్కడ వచ్చే మారుమూల ప్రాంతమైందనా అసలు మాదిగలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి మేము చంపేస్తాము బెదిరించి మీ మాదిగ పాలమే లేకోకుండా ఎత్తేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. మేము వచ్చేసి దీని పరంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గరికి వెళ్ళేసి సార్ ఇది మా పరిస్థితి, మాకు పరిష్కారం చేయండి ఏంటి అని చెప్పి అడిగితే మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ అని మేము చెప్తే మీ పేపర్లతో నాకేం పని అన్నారు. మీకు ఎంఆర్ఓ గారు వచ్చి సర్వే చేసి ఆయన తేల్చి చెప్తారు, మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము వచ్చేసాము. ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ అని అడిగితే ఆయన ఉలకట్లేదు పలకట్లేదు. ఇక్కడ ఎవరే కానీ మాకు స్పందించట్లేదు సార్. అసలు ఎంత అన్యాయం జరుగుతుందంటే ఎస్సీ మాదిగలకు వీళ్ళు తొక్కి నారడిస్తామంటున్నారు మమ్మల్ని. అసలు ఏంటి సార్ ఇంత దారుణము? అసలు వాస్తవంగా సోషల్ మీడియా ఇంత డెవలప్ అయినటువంటి ఈ కాలంలో కూడా మాదిగల మీద ఏంటి అరాచకాలు ఏం చేస్తున్నారు సార్? అసలు యాజమాన్యము ఇది ఎన్డీఏ కూటమి వచ్చింది, పేద ప్రజలకు న్యాయం చేయడానికి మాదిగల కోసం వచ్చాము ఇవన్నీ అని చెప్తున్నారు కదా. ఏం పవన్ అన్న గారు మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు సార్ గారు మీరేం చేస్తున్నారు? మా బాధ వినిపించట్లేదా? మీ ఎమ్మెల్యే గారు మీకు చెప్పట్లేదా? ఏంటండి దారుణాలు మా మీద మీకు? ఎవరిని అడిగినా కూడా అసలు మాకు ఈయన సిఐ పామూరు సిఐ అయితే మీరు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడితే మేము అటెంప్ట్ మర్డర్ పెడతారంట. ఏం చేసామండి మేము? ఎవరినైనా చంపామా? పోతే ఎవరినైనా మేము దారుణంగా దోచుకున్నామా? ఎవరైనా ఏం చేసామండి మేము? ఆడ మగ చిన్న పిల్ల తేడా లేకుండా మాట్లాడతారా మీరు? ఇష్టానికి పెట్టండి సార్. నోట్లో కర్రలు పెట్టి చెప్తారంట మాకి. ఎస్ఐ అయితే దారుణంగా తిడుతున్నారు. ఇంతవరకు మా ట్రాక్టర్ కూడా వదలట్లేదు. మా ముసలందరూ నడవలేరని చెప్పి ట్రాక్టర్ తెచ్చుకున్నాం చేలేకి. దాన్ని కూడా డిస్పెస్ చేస్తారు. ఈ రాజు నాయక్ అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లే. ఏ రాష్ట్రం సార్ వీళ్ళది? అసలు ఎక్కడి నుంచో వచ్చి మా చేలల్లో కర్రేసి ఇది మా భూమి మా కర్ర అని కొట్టుకుంటే మేము ఎక్కడికి పోవాలి? దాదాపు 2014 నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది. ఎవరు మాకు స్పందించలేదు సార్. ఇక్కడ దయచేసి మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని అడుక్కుంటున్నాం. మేము మాదిగలకు న్యాయం చేయమని అడుగుతున్నాం. దయచేసి స్పందించండి సార్. పవన్ కళ్యాణ్ గారు అట్లనే అన్న కృష్ణన్న మాదిగల కోసం 30 సంవత్సరాల కిందట మీరు ఎంత ధర్నా చేశారో నాకు తెలుసు. ఉద్యమంలో నేను కూడా ఉన్నాను. నాది కడప జిల్లా. మా నాన్నకు మీరు కడప గద్దరని కూడా పేరిచ్చారు. ఆయన కూతుర్నే నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఏం న్యాయం చేస్తున్నారు మాకు మీరు? అంటే మాదిగలు అంటే అంత అలుసా అండి? ఏం చేస్తున్నారు సార్ మీరు మాకు? సార్ అదే కాకుండా ఈ పొలాలే కాకుండా మా 248, 249, 250 ఇదే 2500 ఎకరాలు ఇక్కడ నుంచి ఉంటే లాస్ట్ మాకు ఎస్సీలకి ఎప్పుడో 1975లో మాకు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు మా పాత వాళ్ళ పేర్లు, మా తాత పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు మేము మా పొలాలు అన్నీ నేను ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి
ల్యాండ్ డెవలప్మెంట్కి 2095లో నేను ల్యాండ్ డెవలప్మెంట్కి ఎస్సీ కార్పొరేషన్ కోసం లోన్ కోసం వెళ్తే మన ఎస్సీ వాళ్ళు ల్యాండ్ డెవలప్ చేసుకోండి, మీరు తోళ్ళకి దున్నపోతులకి వీటికి లోన్లు అడుగుతున్నారు, మీకేం తెలియలేదు అని అంటే అప్పుడు నేను ల్యాండ్ డెవలప్మెంట్కి పెట్టుకొని సార్ మేము 90 ఎకరాలు మా పొలం ఎస్సీ పొలము, ఆ పొలాన్ని మీరు సిమెంట్ వాళ్ళకి అమ్మిస్తారు సార్ మమ్మల్ని, మేము ఎక్కడ బాగుపడతామని 95లో అదే సిమెంట్ వాళ్ళకి 45,000 రూపాయలకి 5 ఎకరాల పొలాన్ని అమ్మి ఇవ్వడం కాదండి, అగ్రిమెంట్ రాసుకొని ఊరికే వాళ్ళు మేము కౌలుకి తీసుకుంటున్నాము కౌలుకి అని చెప్పి వాళ్ళు మేము అమ్మేసాం లాస్ట్కి అని చెప్పి మాట్లాడి మమ్మల్ని బెదరగొట్టి మా పొలాలను లాక్కున్నారు సార్. ఆ 48 ఎకరాలు ఈ 37 ఎకరాలు కాకుండా 90 ఎకరాల పొలం మాది ఇప్పటికి ఉంది సార్, వాళ్ళ దగ్గర సిమెంట్ వాళ్ళకి అమ్మిచ్చేశారు. కానీ మీరు ఎవరు కానీ కృష్ణమాది కన్నా ఎంత మా కోసం మీరు పోరాడాలా, మీరు ఏం చేయట్లేదు సార్. మీరు మాకు పవన్ కళ్యాణ్ కానీ మేము ఓట్లేసే ముందు మీరు వాళ్ళు వీళ్ళని అంటున్నారే కానీ మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, మాదిగలకు మాకు దారుణమైన పరిస్థితి, ఆడవాళ్ళని కర్రబడి చొక్కుతామని మాట్లాడుతున్నారు సార్. ఆడవాళ్ళని మేము పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆశ్రయించడానికి వెళ్తే మా సెల్లు లాక్కొని మా మొగుల్ని మా బిడ్డల్ని మా నాన్నకు మాట్లాడి మమ్మల్ని ఏంది లంజాముండా మీరు ఎక్కడికి వచ్చారు, పిక్నిక్ వచ్చారు లంజిల్లారా, వెళ్ళి లోపల కూర్చోండి అని అంటారు ఎస్ఐ గారు. సిఐ గారు మిమ్మల్ని అటెంప్ట్ మర్డర్ కేసు పెడతామన్నారు సార్, అలా బెదిరిస్తున్నారు మమ్మల్ని. పొలాన్ని రాకుండా ఇప్పుడు దారుణంగా చూడండి సార్, మేము వీడియో తీసాము, మొత్తం చెట్లన్నీ తీసి మొత్తం వాళ్ళ లోడ్ ఎక్కించుకుని లోడ్ చేయండి అని అంటాడు రాజనాయక్ సార్. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఆ మాట మాట్లాడి ఎక్కిస్తున్నారు సార్. మమ్మల్ని మా అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు, మీకు సహాయం చేస్తారని, మీరు మా పక్షాన నుండి మాకు న్యాయం చేకూరుస్తారని, మా గుంతచనపల్లి గ్రామానికి న్యాయం చేకూరుస్తారని మిమ్మల్ని వినయ విద్యార్థులతో అడిగి వేడుకుంటున్నాను సార్. మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్. దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఇది మేము మా దగ్గర ఒరిజినల్ ప్రూఫ్స్ ఉన్నాయి సార్. మీరు ఎక్కడికి తీసుకురమ్మంటే మేము అక్కడికి రాగలం సార్. కానీ దయచేసి మీరు మాకు న్యాయం చేయమని మాత్రం మేము కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్ కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు సార్. అసలు ఇప్పుడు 2014 నుంచి మేము పోరాడుతున్నామంటే ఇంకా మీరే ఆలోచన చేయండి సార్. అన్ని దొంగ పాస్బుక్లు సృష్టించారు, అన్ని దొంగ కాగితాలు సృష్టించుకున్నారు. భూమి సొమ్ము ఒకటిది సోకొకటిది అనేటువంటి రీతిలో ఇక్కడ జరుగుతుంది సార్. ఇక్కడ వ్యవస్థ అంతా ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఇక్కడ అసలు పరిస్థితులన్నీ. దయచేసి ఒకసారి దీన్ని మీరు గమనించగలరని, మాకు న్యాయం చేయమని ప్రాధేయపడి వేడుకుంటున్నాం సార్. డిప్యూటీ సీఎం గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు సార్, అన్న కృష్ణన్న మాదిగా, నారా లోకేష్ గారు సార్ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నామండి సార్. నిన్న అదేవిధంగా ట్రాక్టర్లో వచ్చామని చిన్న పెద్ద వాళ్ళు నడవలేరని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి ఎక్కడ రబ్బండి అంటే సార్ వస్తున్నాం సార్ మేము ఏం చేయట్లేదు ఇక్కడ అంటే, నా తల్లి ఉండి వెళ్తున్నామా అంటే నువ్వు ఎక్కేదేంది లంజా బండెక్కు ముండా బండెక్కు అని అన్నాడు. నా తల్లిని నా కళ్ళెదురుగా ఎస్ఐ గారు అంత నీచంగా మాట్లాడాడండి. అదే